అందరికీ నమస్తే. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు దేహము 96 తత్వాల గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ అంశం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అనూజ మేడం. మేడం 2003 సంవత్సరంలో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చారు. మేడం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని వాటిని సాల్వ్ చేసుకోవడానికి ధ్యానం మేడంకి ఎంతో ఉపయోగపడింది. సో మేడం ఎప్పుడైతే ధ్యానం ద్వారా అవన్నీ తగ్గించుకున్నారో ఆ రోజు నుండే ధ్యాన ప్రచారానికి మరి ఆంధ్ర తెలంగాణ అంతా తిరుగుతూ ఎంతో చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే మరి పిరమిడ్ సేవాదళికి కన్వీనర్కు కూడా నియమింపబడ్డారు మేడం. అంతేకాకుండా పత్రిజీ సూచన మేరకు స్త్రీ శక్తి అనే అద్భుతమైన స్త్రీ చైతన్య శక్తి అనే అద్భుతమైన బుక్ రచయిత కూడా మేడం. మరి ఎంతో చక్కగా ధ్యానాన్ని ఆకలింపు చేసుకొని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేస్తూ మరి ఈరోజు దేహము 96 తత్వాలు అనే అంశం గురించి మనతో తెలియజేయడానికి మనతో ఉన్నారు. మరి మిగతా విషయాలన్నీ మేడం మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, లాస్ట్ వీక్ గత కొన్ని ఎపిసోడ్స్గా మనం ఈ అంశం గురించే మాట్లాడుకుంటున్నాం. అంతఃకరణాలు, దాంట్లో మళ్ళీ మనకి ఈరోజు మనసు, బుద్ధి అనే మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఈ మనసు అనేది మొట్టమొదటగా ఎలా ఏర్పడుతుంది, మనస్సుతో మాట్లాడే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఓకే మేడం, మనం ఈరోజు టాపిక్ అంతఃకరణాల గురించి చెప్పుకుంటున్నాం. అంతఃకరణాలు 4 ఉంటాయన్నమాట. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4 గురించి మనం చెప్పుకోబోతున్నాం. లాస్ట్ వీక్ కూడా మైండ్ గురించి, మనసు గురించి చెప్పుకున్నాం. అదే టాపిక్ ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా మళ్ళీ చెప్పుకుంటున్నాం అన్నమాట. మనసు గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే. అట్లాంటి విచక్షణ జ్ఞానం కూడా మనకి కలగదు. మనసు గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్క మానవుడు. మనసు మన దేహంలో ఎలా ఉపయోగపడుతుంది, ఎలా యూస్ చేసుకుంటున్నాము అనేది మనం తెలుసుకోవాలి. సామాన్య మానవులు, ప్రతి ఒక్క మానవుడు ఈ దేహాన్ని గురించే తపన, తాపత్రయం, ఈ దేహాన్ని చక్కగా చూసుకోవాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ దేహమే నేను, ఈ దేహం ద్వారానే అన్ని పనులు చేయడము, చూడడము, మాట్లాడడము, వినడము అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, అంటే అదే మనసు. మనసు ద్వారానే ఈ దేహాన్ని నడిపిస్తుంది. ప్రతి ఒక్క మానవుడు ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, మన యొక్క దేహాన్ని పోషించుకోవడానికి నిజ జీవితంలో ప్రతి ఒక్కరు జాబ్ చేయడం కానీ, ఉద్యోగం, బిజినెస్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. చేసి తన కుటుంబాన్ని పోషించుకోవడం, తనని పోషించుకోవడం, తన దేహాన్ని పోషించుకోవడం, తనకు కావలసిన వస్తువులు, ఆహారం, ధనధాన్యాలు అన్నిటినీ సమకూర్చుకుంటూ ఉంటారు. ఈ సమకూర్చుకున్న సమయంలో ఏ విధంగా మన ఆలోచన చేస్తారు? ఆ ఆలోచన చేసే దానినే పేరు మనస్సు. మనసు అని మన పూర్వీకులు, మన పెద్దలు, మహాత్ములు పెట్టిన పేరు. అది మనసు అని పేరు పెట్టారు. అంతేగాని మనసు అనేది మన ఆలోచనలు, మనం చేయవలసిన ఆలోచనలు, మన భావనలు, మన ఊహలు, కోరికలు, ఎలా మనం ఒక బిల్డింగ్ తయారు చేసుకోవాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక స్థలాలు కొనాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా ముందు మన ఆలోచన చేయాలి. ఒక ఆలోచన చేస్తాం. ఆలోచన అనేది మనసులో నుండి వస్తుంది, మనసు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనసు అని పేరు పెట్టుకున్నాము, అంతే. ఆ పేరు అనేది పెట్టుకున్నాం. ఈ మనసు అని, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎందులో నుంచి స్టార్ట్ అవుతాయి, అసలు మనసు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనసు అనేది వాయుతత్వంతో కూడుకున్నది. మనసు వాయుతత్వంతో కూడుకుంది మరియు ఆకాశతత్వంతో కూడుకున్నది. ఆకాశంలోనే ఆ యొక్క మనసు అన్న తత్వం ఏర్పడింది. వాయుతత్వం మనసు అనేది అన్నమాట. అంటే మనం విశ్వాన్ని తీసుకుంటే ఒక వైట్ పేపర్ లాగా ఉందనుకోండి. ఆ వైట్ పేపర్లో ప్రతి ఒక్క మానవుడు తన శైలిలో తన యొక్క ఆలోచనలు, తన యొక్క భావనలు, తనకి కావలసినది తెలుసుకోవడానికి, ఆలోచించడానికి రాసుకుంటూ ఉంటాడు అనమాట. ఒక వైట్ పేపర్లో వాళ్ళు వ్యక్తిగతంగా రాసుకునేటివి, మంచి చెడ్డలైన, దుఃఖము, బాధ, అశాంతి అన్నీ వాళ్ళు రాసుకుంటారనమాట. అంటే ఒక వైట్ క్యాన్వాస్. విశ్వం అనేది, యూనివర్సు, ఒక ఆకాశం అనేది ఒక వైట్ క్యాన్వాస్ లాంటిది. ఉదాహరణకి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మనసు ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది, ఈ దేహంలోనే ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము, చెప్పడం కూడా జరుగుతుంది. దేహంలోనే ఉంది మనసు కాదు. మనసు అనేది దేహంలో లేదు, ఆకాశంలో ఉంది, ఆకాశ తత్వంలో ఉంది.
వాయుతత్వంలో ఉన్నది. గుణం అనేది మనసు అని పేరు పెట్టుకున్నాం. మనసు అనే గుణంలో ఆకాశ తత్వంలో ఆ మనసులో ఉంది శరీరం. ఓకే. మనసులో ఉంది శరీరం. అంటే ఇప్పుడు మీరు యూనివర్స్ ఒక వైట్ పేపర్లో మనం రాసుకుంటున్నాం, అక్కడక్కడ చుక్కలు పెట్టుకున్నాం అనుకోండి. చుక్కలు పెట్టుకున్నామంటే ఆ చుక్కలో మనం ఒక్కలము. భూమండలంలో మనం కూడా ఒక చుక్క లాంటి వాళ్ళం, ఒక అణువు పరమాణువు లాంటి వాళ్ళం. ఇది ఏంటంటే సామాన్య మానవులు అందరూ ఏమంటారు, ఈ దేహమే నేను అనుకొని భావనతోటి నా ఇల్లు, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి గిరిగీసుకొని అన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా భావనలు, కోరికలు తీర్చుకోవడము, అవి కోరికలు నెరవేరనప్పుడు బాధపడ్డము, దుఃఖపడ్డము, ఇవన్నీ దేని ద్వారా జరుగుతుంది? మనసు ద్వారా జరుగుతుంది. అంటే మనసు దేని ద్వారా ప్రక్రియ చేస్తుంది? శరీరం ద్వారా ప్రక్రియ చేస్తుంది. ఓకే. శరీరం ద్వారా ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? జ్ఞానేంద్రియముల ద్వారా జరుగుతుంది. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియముల ద్వారా జరుగుతుంది. వీటికి అనుభవాలు ఉంటాయి. శరీరం ద్వారా చేసే పనులకి అనుభవాలు ఉంటుంది. అది మనసులో నిక్షిప్తం అవడం. మనసులో అంటే ఈ యొక్క అనుభవాలు ఈ జ్ఞానేంద్రియముల ద్వారా చూడడము, వినడము, మాట్లాడడము, మనకు కావలసినవి చూడు. ఈ మనసు ఏంటంటే ప్రాపంచిక విషయాలకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఈ శరీరంతో మనం ఏమి చేస్తామో దానికి రిలేటెడ్గానే ఉంటుంది. మరి ఇవన్నీ ఈ మనసులో వచ్చే ఈ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, ఎట్లా తయారవుతున్నాయి, ఎందులో ఉంటాయి అంటే మన ప్రాణశక్తిలో ఉంటుంది. ఓకే. మన యొక్క ప్రాణశక్తిలో ఉంటుంది. అంటే ఆత్మ చైతన్య శక్తిలో ఉంది, విశ్వశక్తిలో ఉంది. విశ్వమయ ప్రాణశక్తి, అదే ప్రాణశక్తి, మన దేహంలో ఉన్న ప్రాణశక్తి. ఈ దేహాన్ని నడిపించే శక్తి, ఈ దేహాన్ని నడిపించే శక్తిలో ప్రాణశక్తిలో మనసు అనేది సో ఈ మనసు అనేది రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. సో మరి ఇలా రకరకాలుగా పనిచేస్తున్నప్పుడు మీరు అన్నారు ఆ మనసు అనే ఆకాశం అనే వైట్ పేపర్ మీద మనం ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అని. సో ఈ మనసు చెడుగా ప్రవర్తిస్తుంది, మంచిగా ఆ చెడుగా ప్రవర్తిస్తుంది అని గుర్తించడం ఎలా? చెడుగా ప్రవర్తించి దీంట్లో ఏంటంటే వాళ్ళకి అతిగా కోరికలు. ఓకే. మనసులో వాళ్ళకి చేసుకోవాలని అతిగా కోరికలు వస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి. ఒక వస్తువు ఉంటే సరిపోదు, 2-3 వస్తువులు కావాలి. ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 2-3 ఇల్లులు కావాలి. అట్లాగా కొంతమంది ఆ కోరికలు అతిగా అయినందువల్ల వాళ్ళు అది నెరవేరనందువలన దుఃఖం ఏర్పడుతుంది. అశాంతి, బాధ, భయాందోళన, టెన్షన్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఇవన్నీ కూడా దేంట్లో నిక్షిప్తం అవుతున్నాయి? మన యొక్క ప్రాణశక్తిలో, ఈ దేహాన్ని నడిపించే ప్రాణశక్తిలో నిక్షిప్తమవుతుంది. మనసు దేహము ప్రక్రియ జరగడం ద్వారా, అనుభవం పొందడం ద్వారా మన ప్రాణశక్తిలోకి వెళ్ళి కలవడం ద్వారా అది నెగటివ్ ఎనర్జీ, దానినే చెప్పొచ్చు పాజిటివ్ ఎనర్జీ. మంచిగా ఆలోచించినప్పుడు పాజిటివ్ ఎనర్జీగా ఏర్పడుతుంది. అందరికీ మంచి చేయాలి, అందరూ నాలాంటి వాళ్ళే అనే ఒక భావన ఉన్నప్పుడు నీకు పాజిటివ్ ఎనర్జీగా మారడము. మన ప్రాణశక్తి, మన చైతన్య శక్తి, మన ఆత్మశక్తి ఇవన్నీ పర్యాయ పదంలే. మన పర్యాయ పదములు పెట్టుకోవడం జరిగింది. కానీ మనం ఆలోచించిన విధానాన్ని బట్టి ఇప్పుడు ఎదుటి వాళ్ళని, నాకెందుకు ఎదుటి వాళ్ళ విషయాలు, నేను వాళ్ళది పట్టించుకోను, వాళ్ళు ఏం జరిగినా వాళ్ళకి నాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అంటే మనకు తెలిసిన విషయం కూడా పక్కన వాళ్ళకి చెప్పడం కూడా కష్టపడతారు. అంటే నేను తెలుసుకునేది ఎదురు వాళ్ళు చెప్తే వాళ్ళు బాగుపడిపోతారు, మళ్ళీ నేను డౌన్ అయిపోతాను అని ఇది ఒక అహం కూడా ఉంటుంటుంది ప్రతి ఒక్కళ్ళు. మనసున్న వాళ్ళకి అహం కూడా పనిచేస్తుంది. అహం కూడా ఖచ్చితంగా పనిచేస్తుంటుంది. 2 రకాలుగా పనిచేస్తుంది. అంటే పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్. 2 థింకింగ్లు మన ద్వారానే ఏర్పడినాయి. ఆ 2 మన ప్రాణశక్తిలోనే ఏర్పడి కలుషితం ఏర్పడుతుంది. నువ్వు మంచి భావనలు, 10 మందికి సేవ చేయాలి, హెల్ప్ చేయాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అందరూ బాగుండాలి అని అనుకున్నప్పుడు అందులో మనం కూడా ఉన్నాం కదా, కనుక 10 మందికి సేవ చేయాలి అనుకున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ వల్ల పాజిటివ్ ఎనర్జీ మన యొక్క చైతన్యంలో కనెక్షన్లో ఉంటాము. నెగటివ్ థింకింగ్ ఏంటి? ఎదుటి వాళ్ళు బాగుపడిపోతున్నారు, ఎదుటి వాళ్ళకి నేను ఏం చెప్పకూడదు, వాళ్ళకి ఎదుటి వాళ్ళ గురించి నాకు అవసరమే లేదు, సంబంధమే లేదు అని ఎదుటి వాళ్ళని డౌన్ఫాల్ చేయాలని
ఎదుటి వాళ్ళ బిజినెస్లలో వాళ్ళ కిందకి దించేయాలని, మనమే పైకి ఉండాలని, అన్నిట్లో నేనే ఫస్ట్ అని, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని డౌన్ చేయాలి అన్న భావన ఉంటే నెగటివ్ థింకింగ్ ద్వారా నెగటివ్ ఎనర్జీ మన చైతన్యంలో నిక్షిప్తమవుతుంది. తద్వారా మనకి అనారోగ్యాలు, డిసీజులు అంటే బ్లాక్ ఏర్పడుతుంది అనమాట. నెగటివ్ ఎనర్జీ వల్ల చైతన్యంలో బ్లాక్ ఏర్పడడం వల్ల ఆయా భాగాలకి సరైన శక్తి అందకపోవడము, ప్రాణశక్తి అందకపోవడము, డిసీజ్ స్టార్ట్ అయిపోవడము, రోగనిరోధక శక్తి లేకపోవడము, ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఒకటే మార్గం, ధ్యానం ఒకటే మార్గం. ఇంకొక మార్గం లేదు. ఎలాగంటే ధ్యానం చేయడం ద్వారా మన ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా అందులో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మనము ఆ నెగటివ్ ఎనర్జీని బయటకు పంపడము, పాజిటివ్ థింకింగ్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ నిక్షిప్తం అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు మనసు అనేది పనిచేయడం వల్ల తన శరీరం పాడవుతుంది, తద్వారా డిసీజెస్ వస్తాయి, ప్రాణశక్తి అనేది ప్రాపర్ వేలో పాస్ అవ్వదు, బ్లాక్స్ ఏర్పడతాయి అని చెప్పారు. సో తనకు తాను హాని చేసుకోవడమే కాకుండా ఈ మనసు అనేది పనిచేయడం వల్ల ఇతరుల మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది? ఇతరు మీద అంటే మనం ఆలోచన విధానాలు సరిగా లేనందువలన వీళ్ళకి కోపం ఎక్కువ వచ్చేస్తుంది. అంటే మనస్సు నేను, శరీరం నేను, ఈ దేహమే నేను అనుకోని భావనలో ఉన్నప్పుడు అక్కడ మనసు పనిచేస్తుంది. ప్రాపంచిక విషయాల మీదే ఆసక్తి చూపిస్తుంది మనసు. ప్రాపంచిక విషయాలు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మికము, ప్రాపంచికము రెండు ఉన్నాయన్నమాట. రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. కానీ చాలామంది మానవులు ప్రాపంచికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనే భావనలో ఉంటుంటారు. అది కాదు. ప్రాపంచికము విషయాలు కానీ ఆధ్యాత్మిక విషయాలు రెండు ఒక్కటే, వేరు చూడరాదు. ఎట్లా చూస్తున్నారు? ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఇది ప్రాపంచిక విషయము, భౌతికపరమైన వస్తువుల మీద, పదార్థాల మీద, వ్యక్తుల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కంటికి కనబడే విషయాల మీద మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే కంటికి కనబడనిది. ఈ దేహంలో కంటికి కనబడని శక్తి ఉంది, సూక్ష్మంగా ఉంది, సూక్ష్మతగా ఉంది. అదే మన లోపల ఉన్న ప్రాణశక్తి, చైతన్య శక్తి. దానినే ఆధ్యాత్మికము అంటాం. ఆధ్యాత్మికం అంటే ఈ దేహాన్ని నడిపించే శక్తి, ఈ దేహంలో నడిపించే శక్తి అనేది మనలో ఉంది, నిక్షిప్తమై ఉంది. అది ఎలా పనిచేస్తుంది? సూక్ష్మంగా పనిచేస్తుంది. ఆ సూక్ష్మాన్ని మనకు తెలవక ఈ దేహమే నేను అనుకొని నా కాలు నొప్పి, నా చేయి నొప్పి, నా తల నొప్పి అని అలాగే చెప్పుకుంటున్నారు. ఈ చేయి నొప్పి, కాలు నొప్పి అంటే అక్కడే మనకి అర్థమైపోతుంది. నా చేయి నొప్పి, కాలు నొప్పి నువ్వు అంటున్నావంటేనే అర్థం ఏంటండి? అంతే కదా, నేను ఈ దేహంలో ఉండి మాట్లాడుతున్నా, చెబుతున్నా, ఈ దేహమే నేను కాదు అని అది అందరూ అర్థం చేసుకోవడం అసాధ్యం అన్నమాట. దీనికి ఒక్కటే మార్గం. ఈ దేహం నేను కాదు, ఈ మనసు ద్వారా నా యొక్క భావనలు, ఆలోచనలు వ్యక్తపరుస్తున్నాను అనేది ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? ధ్యానం ద్వారా, ధ్యాన శక్తి ద్వారా, ధ్యాన సాధన ద్వారా, అనుభవం ద్వారా, ఈ శరీరం నేను కాదన్న అనుభవం పొందడం ద్వారా, తద్వారా విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. ఓకే మేడం. సో మీరు ఏమంటున్నారంటే మనసులో నుండి ఒక ఆలోచన వస్తుంది, అది కరెక్ట్ ఆలోచన రావచ్చు, రాంగ్ ఆలోచన కావచ్చు, కానీ అది సరైన ఆలోచన, సరికానిది అనేది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో ఆ విచక్షణతో ఉన్నప్పుడు ఆ గుర్తింపు అనేది మనకు కలుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, నేను ఇలా ఆలోచించకూడదు, నా ఆలోచన విధానం మార్చుకోకపోతే నాకు నష్టమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద కూడా దాని ప్రభావం పడుతుంది అని అర్థమవుతుంది. సో మీరు అన్నారు ప్రతిదానికి ధ్యానమే మూలము, ధ్యానం చేస్తూ ఉంటాయని. సో ఆ ధ్యానం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు వచ్చిన ఆలోచనలు ఒక్కొక్కసారి కరెక్ట్గా కాకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆ ఎరక లేకపోతే ఎలా వాళ్ళు గుర్తించాలి దాన్ని? ఎరుక ఎలా లేకపోతుందంటే మన దేహంలోనే, మన చైతన్యంలో 3 విధాలుగా ఉంటుంది. అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేది మన దేహంలోనే ఉంది, యూనివర్స్లోనే ఉన్నదన్నమాట. యూనివర్స్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 శక్తులతో నిర్మితమైంది మన దేహం. అది ఇచ్ఛాశక్తి అంటే మనసు అన్నమాట.
క్రియాశక్తి అంటే దేహం, క్రియ అంటే దేహంతో పనిచేస్తున్నాము కనుక క్రియాశక్తి. జ్ఞానశక్తి అనేది యూనివర్స్కి సంబంధించింది, విశ్వానికి సంబంధించింది అనమాట. ఆ జ్ఞానశక్తి కూడా మనలో నిక్షిప్తమై ఉంది. భగవంతుడు పరమాత్మ మనలో అన్ని పెట్టి పంపించారనమాట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మరియు ఈ క్రియాశక్తి, ఈ 3 శక్తులు. కానీ మానవులందరూ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తితోనే పనిచేస్తూ ఉంటారు. ఈ జ్ఞానశక్తి అనేది లోపల నుంచి రావాలి, లోపల నుంచి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాము? ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి శరీరం మీదే పనిచేస్తుంది. అంటే శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియములు, ఇంద్రియాలు ఏంటి? చూడాలి, అన్నిటినీ చూడాలి, అన్నిటినీ ఆస్వాదించాలి. ఏదైనా వింటున్నారనుకోండి, ప్రతిదీ వినాలి, ప్రతిదీ ఆస్వాదించాలి. నోటి ద్వారా ప్రతిదీ తినాలి. అన్నిటినీ అంటే వాటికి ఎక్కువ తక్కువలు కూడా చూడరు. అతిగా ఏది చేస్తున్నామో, ఎంత చేస్తున్నామో దానికి బ్యాలెన్స్ ఉండదు అనమాట. సమత అనేది ఉండదు, సమానత్వం ఉండదు. అది తెలియకుండా తింటూనే ఉండడం, చూస్తూనే ఉండడం, వింటూనే ఉండడం. అది చేసేసరికి జ్ఞానేంద్రియం ద్వారా అతిగా చేయడం ద్వారా అన్నీ బ్లాక్స్ ఏర్పడిపోతాయి. అంటే ఎందువలన? చూడకూడనివి చూడవలసినవి, వినకూడనివి వినవలసినవి, మాట్లాడవలసినవి మాట్లాడకూడనివి ఉన్నాయి. నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం ఇప్పుడే. ఇది తెలవక ఎక్కువగా ఇచ్ఛాశక్తి, మనసు, ఆ మనసు ద్వారానే ఇవన్నీ జరుగుతుంటాయి. శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం, శరీరం ద్వారా అనుభవాలు ఏర్పడుతున్నాయి. ఈ అనుభవాలే మనకి నిక్షిప్తం అయిపోతుంటాయి, సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తం అవడం జరుగుతుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్నే చిత్తము అంటాము. ఇప్పుడు మనం అంతఃకరణాలను 4 చెప్పుకున్నాం: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. బుద్ధి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. ఈ చిత్తం అనే దాంట్లో సబ్కాన్షియస్ మైండ్లో నీకు అన్నీ నిక్షిప్తం అవుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ నిక్షిప్తం అవుతూ ఉంటాయి. ఏంటి? నువ్వు మంచిగా ఆలోచించినవి నిక్షిప్తం అవుతాయి, నువ్వు ఎదుటి వాళ్ళ విషయంలో చెడుగా ఆలోచించినా నిక్షిప్తం అవుతాయి. నిక్షిప్తమైన అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి మనకి. ఎందుకు వినిపిస్తూ ఉంటాయి? మనకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల ఆలోచనలు వినడము, చూడడము అన్నీ చేస్తున్నాం కదా. చేయడం ద్వారా అవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. కొన్ని ఎరుకతో చేసినప్పుడు మనకి రికార్డ్ అవ్వదు. ఎరుకతో చెయ్యనప్పుడు సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోతుంది. ఓకే, ఇది ముఖ్యమైన పాయింట్ అన్నమాట. మనం ఎరుక లేక చాలామంది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఎంత మాట్లాడుతున్నామో, మాట్లాడకూడనివా తెలియనందువల్ల, ఎరుక లేనందువల్ల, ఎరుక లేకుండా మాట్లాడేస్తుంటారు. అవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమైంది. ఎదుటి వాళ్ళని హింసించడం, బాధ పెట్టడం, తిట్టడం, ఇవన్నీ చేసిన నెగటివ్ ఎనర్జీస్ అవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తం అవుతాయి. బిజినెస్లో లాస్ అయిపోతాము, జాబ్స్లో ఇవన్నీ ఎరుక లేకుండా నిక్షిప్తం అవ్వడం వల్ల నిరంతరం ఆలోచనలు అవి ఏర్పడుతుంటాయి. ఓకే, చాలామంది నాకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు నేను అధిగమించలేకపోతున్నాను. ధ్యానం చేసే వాళ్ళు కూడా ఆలోచనలు అధిగమించలేకపోవడము, ధ్యానం చేయని వాళ్ళు, సామాన్య మానవులు కూడా, ధ్యానం చేయని వాళ్ళు కూడా ఎప్పుడు నిరంతరం ఆలోచనలతో సతమతమవుతూ సబ్కాన్షియస్ మైండ్ నిరంతరం వినిపిస్తూ ఉంటుంది అనమాట. నాన్ స్టాప్గా డే అండ్ నైట్. రాత్రి పడుకుందామన్నా కూడా వాళ్ళ వల్ల కాదు, ఈ స్టాప్ చేయలేరంటే మరి అక్కడ ఎరుక లేదు కదా. ఎరుక ఎలా పెంచుకోవాలో తెలియదు కదా. పాపం ఎరుక అనేది ఒకటి ఉన్నదని తెలియదు, మైండ్ అనేది ఒకటి ఉంది, మనసు అనేది ఒకటి, బుద్ధి అనేది ఒకటి ఉంది. బుద్ధి ఎలా యాక్టివేషన్లోకి తెచ్చుకోవాలి, బుద్ధి అంటే ఏంటి, దాని జ్ఞానము, విచక్షణ జ్ఞానము రావాలంటే మన దేహం గురించి మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనము దేహముతో 96 తత్వాలతో కూడుకున్న దేహం గురించి మనం ప్రతి వీక్ టాపిక్ వింటున్నాము, మాట్లాడుకుంటున్నాము, చెప్తున్నాము అనమాట. వండర్ఫుల్ మేడం. అంటే ముందు అసలు ఈ శరీర నిర్మాణం ఏంటి, ఆ 96 తత్వాలు ఏంటి, ఆ 96 తత్వాలు ఎలా పనిచేస్తున్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన నడవడిక ఎలా ఉంది అనేది మొత్తం మనం గమనించుకోవాలి. దానికి ఎరుక అనేది ఒకటి కావాలి. సో ఆ ఎరుక లేకుండా ఆలోచించినవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి, ఎరుకతో ఆలోచించినవి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవ్వవు. సో మరి ఈ ఎరుక లేకుండా ఆలోచించినవి సబ్కాన్షియస్లో మైండ్లో ఉండి ప్రతి క్షణం మళ్ళీ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని వదిలించుకోవాలి అన్నా కూడా ఆ రిపీట్ ఆలోచనలు రాకుండా ఉండాలన్నా శ్వాస మీద ధ్యాస.
చాలా బాగుంది మేడం. సో మరి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు మనల్ని మనము శుద్ధి చేసుకోవడానికైనా మన ఆలోచన మీద ఎంత టైం పడుతుంది అంటారు? వాళ్ళ సాధన ఎలా ఉండాలి అంటారు? శ్వాస మీద ధ్యాస అని మన పత్రిజీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మినిమం చేయాలండి. అంటే ఒక 15 ఇయర్స్ ఉన్నవాళ్ళు 15 మినిట్స్, 20 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు 20 మినిట్స్, 30 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు 30 మినిట్స్, అట్లా నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం తెలవక చేసిన థాట్స్ అన్నీ ఉన్నాయి కదా, థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ని కట్ చేస్తూ మళ్ళీ మనం బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. బ్రీతింగ్ అబ్జర్వ్ చేయడం వల్ల క్రమక్రమంగా మన ఆలోచనలు సాంద్రత తగ్గుతూ వస్తుంది. ఆలోచన బ్రీతింగ్కి శ్వాసకి మనసుకి డైరెక్ట్ లింక్ ఉంది మేడం. వాయుతత్వము మనసు అన్నమాట. వాయుతత్వమే మనసు కనుక శ్వాసలో మనసు అనే మన ఆలోచనలతో నిక్షిప్తమై ఉంది. కనుక మన శ్వాసను గమనించడం ద్వారా క్రమక్రమంగా ఆలోచనలు తగ్గించబడతాయి. ఒక్క ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు శూన్య స్థితి ఏర్పడుతుంది. శ్వాస కూడా ఆగడం జరుగుతుంది. తద్వారా మనము ఇంకా ప్రాణశక్తి తీసుకోవడం జరుగుతుంది. ప్రాణశక్తి ఎందుకు మనలో తక్కువ అవుతున్నదంటే కలుషితం అయిపోతుంది మన ఆలోచనల ద్వారా, చేయకూడని ఆలోచనల ద్వారా. ఈ ఆలోచనలు ఎక్కువ చేయడం వల్ల కూడా ఉన్న దగ్గర ప్రాణశక్తి కూడా ఖర్చు అయిపోతుంది. ఉన్న ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది. ప్రాణశక్తి కలుషితమైపోయింది. ఈ కలుషితమైన ప్రాణశక్తి మన దేహంలో అన్ని భాగాలకి వెళ్తుంది, 72,000 నాడులకి ప్రవహిస్తుంది. కనుక ఎక్కడ పడితే అక్కడ బ్లాక్స్ ఏర్పడడం, ఎన్నో రకాల అనారోగ్యాలు, తలనొప్పి, తలపై భాగం నుంచి పాదాల వరకు ఏదో ఒకటి డిసీజ్తోని ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు సామాన్య మానవులు. సో ఇలా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకోవడం, మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అని రకరకాల రుగ్మతలతో బాధపడడం. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి బుద్ధి. సో ఈ బుద్ధి అంటే మళ్ళీ సరి అయిన బుద్ధి, సరికాని బుద్ధి అంటారు. నీకు బుద్ధి లేదా అలా మాట్లాడావు అంటారు. అసలు ఈ సరి అయిన బుద్ధి, సరికాని బుద్ధి అంటే ఏంటి? సరి అయిన బుద్ధి ఉన్న వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఇప్పుడు బుద్ధి అనేది మనం తెలుసుకోబోతున్నాము. బుద్ధికి ముందు సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే అంతఃకరణాలు 4: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు ఏంటంటే మనసే 4 విషయాలుగా 4 భాగాలుగా తీసుకోవడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరు బుద్ధితో కూడుకొని ఉన్నారా, బుద్ధితో మాట్లాడుతున్నారా అనడానికి కూడా ఉపయోగించవలసింది మనసే. మైండ్ తోటే ఆలోచన చేస్తారు. ఎవరైనా తీసుకోండి, యోగులు కానీ, ఋషులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, ఏ విషయాన్ని ఆలోచించాలంటే ముందు మనసు ద్వారానే ఆలోచించవలసినదే. మనసు ద్వారానే ప్రతిదీ, మన భావనలు కానీ, మన ఆలోచనలు కానీ అన్నీ ముందు మనసు ద్వారానే చేయవలసిందే. ఎవరైనా మనసుని పక్కన పెట్టడానికి లేదు. కానీ దాంట్లో మనసులో మనం ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అనేది ఉన్నది ప్లస్ ఎరుక అనేది ఉంది. ఎరుక లేకపోవడం ద్వారా మన యొక్క ఆలోచనలు అనేవి నిక్షిప్తమవుతున్నాయి సబ్కాన్షియస్ మైండ్లో. అంటే మనం ఎదుటి వాళ్ళ మీద కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు ఉన్నాయి కదా ఎన్నో, అవన్నీ కుళ్ళు కుతంత్రాలతో నువ్వు ఎప్పుడు భావన చేస్తూ ఉన్నప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్లో నీకు నిక్షిప్తం అవడం వల్ల మళ్ళీ నీకు అదే యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే భావన చేస్తావో అదే నీకు అట్రాక్ట్ అవుతుంది. ఆ అట్రాక్షన్ కూడా నీకు ఏర్పడుతుంటుంది. నీకు అవి తడిసి మోపడైపోవడం వల్ల నీకు అశాంతి, దుఃఖము, బాధ ఏర్పడుతుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది, నా ఆలోచనలే రిపీట్ అవ్వడం వల్ల వాళ్ళకి అశాంతి, దుఃఖము, బాధ ఏర్పడిపోతుంటుంది అన్నమాట ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఓకే, నేను తెలుసుకున్నాను, ఈ మనసు ద్వారా ఈ ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ దేహం యొక్క అనుభవం ద్వారా, దేహం యొక్క అనుభవం ఉంది, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా, అనుభవం ద్వారా తీసుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్. అనుభవం లేకుంటే సబ్కాన్షియస్ మైండ్ తీసుకోదండి. మనం తింటున్నప్పుడు అబ్బా ఎంతో స్వీట్గా ఉంది, హాయిగా ఉంది అని, ఏదైనా ఒక స్పర్శ జరిగినప్పుడు అబ్బా స్పర్శ ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో అని ఆ స్పర్శ అనుభూతి, అనుభవాన్ని తీసుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్ వల్ల మన ఆలోచనలు మనకు బయటకు వస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎరుక.
ఇక్కడ బుద్ధి వేరు మనసు వేరు అని ఎరుక ఏమనాలి, ఓకే నా ఆలోచనలే కదా, నా భావాలే కదా, దీన్ని నేను తెలుసుకున్నాను కనుక వచ్చినా ఓకే, దాన్ని వదిలేస్తా, వెళ్తూ ఉండని, ఆలోచనలు వెళ్ళనియండి, నాకు అవసరమైన దాన్ని నేను వినాలి, అవసరమైన దాన్ని మనం వినాలి, విని అవసరం తీసుకో, అవసరం లేని దాన్ని విడిచిపెట్టేసే. అంతేగాని అవసరం లేని దాన్ని, అవసరం ఉన్న దాన్ని లోపలికి తీసుకోవడం ఎందుకు, సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేసుకోవడం ఎందుకు, దాన్ని మళ్ళా రిపీట్ చేసుకోవడం ఎందుకు, దాన్ని తడిసి మోపెడైపోయి ఎనర్జీ లాస్ చేసుకోవడం ఎందుకు? అంతా చేసేది ఎవరు? మనమే. అన్నీ చేసేది మనమే. కనుక ఎరుకతో ఉన్నప్పుడు ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో మనకు అవసరమైనవి, మనకు కావాల్సినవే రికార్డ్ చేసుకుంటాం. మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అవసరం. ఎందుకు అవసరం? నీకు గుర్తు ఉండాలి, నువ్వు ఎక్కడైనా వెళ్తున్నావు, ఏ ఏరియాకైనా వెళ్తున్నావు, వాటి అడ్రస్ గుర్తుండాలి. మళ్ళీ మనం రిటర్న్ రావాలంటే మన అడ్రస్ మనకు గుర్తుండాలి. మన ఇంటికి రావాలన్నా మన భర్తకి భార్య, భార్యకి భర్త గుర్తుండాలి, పిల్లలు గుర్తుండాలి, అన్నీ గుర్తుండాలి కదా. గుర్తు లేకుంటే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి పోతావు, నీకు గుర్తు లేకుంటే భర్త వేరు భార్య వేరు జరిగిపోతుంటాయి. అన్నీ గుర్తుండాలంటే సబ్ కాన్షియస్ మైండ్ తప్పనిసరిగా అవసరము. మనము ఉపయోగించుకునే విధానం ఉంటుంది. ఓకే మేడం, దానినే విచక్షణ అంటారు. ఉపయోగించుకునే విధానంలో ఉంది విచక్షణ జ్ఞానం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మనసుని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, మనసే 4 రకాలుగా మనకి కనబడుతుంది, అంతే ఒకటి తర్వాత ఒకటి. ఈ మనసులో ఆలోచనలు, ఇది క్షణంలో చేసేదాన్ని మైండ్, మనసు అంటామండి. కొంత సమయం టైం గ్యాప్ ఇస్తాం. ఎందుకు గ్యాప్ ఇస్తాం? నేను చేసే పని కరెక్టా కాదా, రైటా రాంగా, మంచా చెడా అనేది ఒక నిమిషం మనం ఆలోచన కూడా చేస్తాం. ఆ చేస్తున్నప్పుడు అక్కడ బుద్ధి స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చాలామంది క్షణంలో, ఇప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడే వెంటనే ఆన్సర్ చెప్పేస్తుంటారు, రిపీట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన విషయాన్ని వెంటనే చెప్పేయాలనుకుంటారు, వాళ్ళకి తెలిసిన విషయం వెంటనే చెప్పేస్తుంటారు, రిపీట్ చేసేస్తూ ఉంటారు. మొత్తం వినరు అనమాట. ఎదుటి వాళ్ళ మాట స్టార్ట్ చేస్తారు, ఒక లైన్కి రెండో లైన్లోనే వాళ్ళవన్నీ మొదలైపోతాయి. ఇది ఇక్కడ ఆగిపోతుంది. అందుకే పత్రిక గారు కూడా ఏం చెప్తారు, ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి, వినండి వినరన్నమాట. అంటే ఏంటి? మనసు అక్కడ ఆ ఎదుటి వాళ్ళ మనసు కూడా ఇమ్మీడియట్గా క్షణంలో స్టార్ట్ అయిపోయింది. క్షణం మారుతూ ఉంటుంది మనసు. ఆ మారుతున్న మనసు ఎదుటి వాళ్ళ చెప్పేదాన్ని వినకపోవడం వల్ల ఆలోచన క్షణంలో సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. ఈ రికార్డ్ అయిపోయింది నీకు బాధ పెట్టడం జరుగుతుంది. ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు మనం ఏం చేయాలి? కొంత సమయం ఆలోచిస్తాం కూడా. లోపల ఆలోచిస్తారు, ఇది మంచా ఇది చెడా, ఎలా తెలుసుకోవాలి, నేను చేయొచ్చా చేయకూడదా, ఆ పని ఆ బిజినెస్ చేయొచ్చా చేయకూడదా అనేది 1 నిమిషం 2 నిమిషాలు ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు అక్కడ బుద్ధి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. బుద్ధి అనేది అసలు మనం తెలుసుకోవాలి. బుద్ధి అంటే ఏంటి, బుద్ధి ఎలా తయారైంది, దాని గురించి మనం తెలుసుకోవాలి. బుద్ధి అనేది మన దేహంలోనే ఉన్నది. భగవంతుడు ఇప్పుడే చెప్పుకున్నాం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ 3 శక్తులలో రెండవది జ్ఞానశక్తి. జ్ఞానశక్తి పరమాత్మ చైతన్యంలో ఉన్నది, ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. విశ్వమంతటా జ్ఞానం నిక్షిప్తమై ఉన్నది. విశ్వమంతటా ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది. అదే చైతన్య శక్తి, అదే విశ్వశక్తి, పరమాత్మని యొక్క జ్ఞానశక్తి మనలో నిక్షిప్తమైంది. దానినే పెద్దలు, మన మహాత్ములు బుద్ధి అని పేరు పెట్టారు. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానము. అది ఒక జడ్జి లాగా ఒక జడ్జిమెంట్ చేస్తారనమాట. మంచి చెడు చెప్పడం చేస్తుంది. మనం అడిగినప్పుడు, మనం ఇక్కడ అడగడం చేస్తాం కదా, మనసు ద్వారా అడుగుతున్నప్పుడే నీకు జడ్జిమెంట్ వస్తుంది, చెప్తుంది మంచి చెడు విచక్షణ జ్ఞానం. అడగనంత వరకు చెప్పదు. అడుగుతున్నాం కదా, ఒక్కసేపు 1 నిమిషం ఆగి నేను ఇది చేయొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇది కరెక్టా రైటా రాంగా మనం అడుగుతున్నాం కనుక అప్పుడు బుద్ధి ఎంటర్ అవుతుంది. బుద్ధి అంటేనే భగవంతుని జ్ఞానము, భగవంతుని శక్తి మనలోనే ఉంది. ఎందులో ఉంది? మన ప్రాణశక్తిలోనే ఉంది. మనసు మన ప్రాణశక్తిలోనే ఉంది, బుద్ధి మన ప్రాణశక్తిలోనే ఉంది, మన దేహము కూడా ప్రాణశక్తిలోనే ఉంది. మన దేహం కూడా
ప్రాణశక్తిలోనే ఉంది. ఆ ప్రాణశక్తిలో ఉన్న దైవశక్తి, ఆత్మశక్తి, జ్ఞానము, విశ్వమంతటా నిమిడీకృతమై ఉన్న జ్ఞానము, ఆ యొక్క జ్ఞానశక్తి మనలో ఉంది. అక్కడ జడ్జ్ చేస్తారనమాట విచక్షణ జ్ఞానంతో. దానినే బుద్ధి అని పేరు పెట్టడం జరిగింది. ఆ బుద్ధి ఎలా పనిచేస్తుంది? ఓకే, ఇది నువ్వు చేయొచ్చు చెప్తుంది. మనం ఇచ్చే ఆలోచన బట్టే నువ్వు స్వతహాగా స్వంతంగా నువ్వు ఏది అడుగుతున్నావో దానికే ఇస్తుంది. ఆ బుద్ధికి కూడా మంచి చెడు తెలీదు, అవన్నీ ఏం పట్టించుకోదు. యూనివర్స్లో ఉన్న జ్ఞానమైనా నీవు ఏమేమి అడుగుతున్నావు, నీ స్వార్థంగా అడుగుతున్నావా, నిస్వార్థంగా అడుగుతున్నావా, దానికి సంబంధమే లేదు. జడ్జిలు ఇద్దరు ఉంటారు, ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. కానీ పైన ఉన్న అతను వింటూ ఉంటారు. వాదోపవాదాలు చేసుకున్న తర్వాత రాస్తాడు. ఏమని రాస్తారు? ఇది చెయ్యి, ఇది కరెక్టు, ఇది రైటు, ఇది రాంగు అనేది చెప్పడం చేస్తే దానినే విచక్షణ జ్ఞానము. మంచి చెడులు చెప్పేదాన్ని విచక్షణ జ్ఞానము అని చెప్పడం చేస్తారు. దానినే బుద్ధి అంటాం అన్నమాట. బుద్ధితో కూడుకున్నవాడు బుద్ధ భగవానుని ఆయన ప్రియ శిష్యులు కూడా ఆయన వస్తూ ఉంటే స్నేహితుల బుద్ధ భగవానికి ఆయన జ్ఞానోదయం పొంది ఎన్లైట్మెంట్ పొంది తన స్నేహితుల దగ్గరికి రావడం జరుగుతున్నప్పుడు, తన దగ్గరగా వస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా, ఆయన పేరు గౌతమ ఏమయ్యా ఇటు వస్తున్నావు అంటే, కాదు నువ్వు నన్ను గౌతమ అని పిలవద్దు, బుద్ధితో కూడుకున్న వాడిని బుద్ధుడు అని పిలవండి, బుద్ధుడు అని పిలవండి, నేను బుద్ధితో కూడుకున్నాను, బుద్ధత్వాన్ని తెలుసుకున్నాను, బుద్ధత్వ తత్వాన్ని తెలుసుకున్నాను అని చెప్పడం చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాడికి బుద్ధి లేదు, బుద్ధితో మాట్లాడట్లేడు, విచక్షణ జ్ఞానం లేదు అని మనం తిట్టడం చేస్తాం. అది జరుగుతుందన్నమాట ఈ విషయాలు. సో ఈ బుద్ధి అనేది కూడా కరెక్ట్గా పనిచేయాలన్నా, బుద్ధితో మనం ప్రవర్తించాలన్నా కావాల్సింది ధ్యానమే అంటారు. సో బుద్ధ భగవానుడు కూడా నన్ను గౌతమ అని కాదు బుద్ధ అని పిలువు అని చెప్పారు. సో మరి ఈ బుద్ధి అనేది కూడా మేడం ఇప్పుడు సరైన విధంగా ఉపయోగించకపోతే వచ్చే నష్టాలు ఏంటి, సరిగ్గా ఉపయోగించుకుంటే వచ్చే లాభాలు ఏంటి? విచక్షణ జ్ఞానం అంటే భగవంతుని శక్తి. బుద్ధి అనేది భగవంతుని శక్తి. అక్కడ మీకు ఈ శరీరానికి సంబంధించిన అనుభవాలు ఏవి ఉండవు. మనసు శరీరం కలయిక ద్వారా, ప్రక్రియ కలయిక ద్వారా, ఈ జ్ఞానేంద్రియాల అనుభవాల ద్వారా, శరీరం ద్వారా అనుభవాలు ఉన్నాయి కనుక ఇవన్నిటి మంచి చెడు సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. మీకు బుద్ధి అన్న జ్ఞానము అక్కడ ఏ అనుభవం ఉండదు. శరీరం లేదు, జ్ఞానేంద్రియం లేవు, కర్మేంద్రియం లేవు, ఏమీ లేవు. అక్కడ మీకు ఏమీ కనబడదు, వినబడదు. బుద్ధిలో విచక్షణ జ్ఞానం అంటే జ్ఞానంలో మీకు ఏవి కనబడవు, వినబడవు. ఆఖరికి ఒకటి వినబడుతుంది. ఏమని వినబడుతుంది? మంచి చెడు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అన్న ఒక పదమే వినబడుతుంది. మనసులాగా రిపీట్గా నాన్ స్టాప్గా వినపడదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ప్రజలు ప్రతి ఒక్కరు, మానవులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, మనసుతో మాట్లాడుతున్నామా, బుద్ధితో మాట్లాడుతున్నామా అన్న టాపిక్ మీద మనం ఈరోజు ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకుంటున్నాము అన్నమాట. మనసుతో మాట్లాడుతున్న వాళ్ళకి నాన్ స్టాప్గా మనసు పనిచేస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. కానీ బుద్ధి అలా కాదు. బుద్ధి భగవంతుని శక్తి, భగవంతుని జ్ఞానం. భగవంతుని జ్ఞానం నువ్వు టచ్ చేయడం వల్ల, అడగడం ద్వారా, అది ఎప్పుడు అడగడం ఎట్లా చేస్తాము? ధ్యానం ద్వారా మనం తెలుసుకొని శూన్యస్థితికి వెళ్తాం. అంటే మనోలయ స్థితికి చేరుకుంటాం. చేరినప్పుడు అప్పుడు మనకు బుద్ధి యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది. బుద్ధి యాక్టివేషన్ అంటే ఆత్మస్థితి, శూన్యస్థితి, ధ్యాన స్థితి. ఈ స్థితిలో మనం వెళ్తామన్నమాట. ధ్యానంలో ఏం జరుగుతుంది? మనసు లయమైన తర్వాత మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ధ్యాన పద్ధతి, అప్పటిదాకా శ్వాస మీద ధ్యాస, ధ్యాన పద్ధతి అదనమాట. ఆ పద్ధతి చేస్తూ ఆ టెక్నిక్ చేస్తూ మనం ధ్యాన స్థితికి చేరుకుంటాం. ఆ ధ్యాన స్థితిలో మనోలయ స్థితి అయిన తర్వాత, శూన్యస్థితికి చేరిన తర్వాత ఆత్మస్థితికి చేరుతాము. ఆత్మస్థితే మనము. ఆ ఆత్మస్థితియే జ్ఞానము, ఆత్మజ్ఞానము. దానినే పర్యాయ పదములుగా
బుద్ధి, విచక్షణ జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఇవన్నీ మన పర్యాయ పదములు. భగవంతుని జ్ఞానాన్నే మనము బుద్ధిగాను, విచక్షణ జ్ఞానముగాను, ఆత్మజ్ఞానముగా ఇన్ని రకాలుగా పెట్టుకో. దీనిని మన కనెక్షన్ ఏర్పడాలంటే ఒకటే మార్గం, ఇంకొక మార్గం లేదు. ధ్యానం ఒకటే మార్గము. మనం బుద్ధికి కనెక్ట్ అవుతాము అంటే ఆత్మస్థితికి కనెక్ట్ అవుతాం. ఆత్మస్థితి నుంచి విచక్షణ జ్ఞానం, ఇది మంచి ఇది చెడు మన ఇన్నర్ వినపడుతుంది, మన హృదయం నుంచి వినిపిస్తుంది అనమాట. మనకు అంతరంగ ప్రబోధము, దాని పేరు అంతరంగ ప్రబోధం అని పెట్టుకోవచ్చు, ఇంట్యూషన్ అని పెట్టుకోవచ్చు, అంతర్బోధ అని కూడా పెట్టుకోవచ్చు. ఆత్మస్థితి నుంచి మనకి వినబడుతున్నాయని ఇవన్నీ కూడా మనకి ఎన్నో పర్యాయ పదములే. ఓకేనా? ఈ విధంగా మనం మంచి చెడులు, బుద్ధి ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. బుద్ధి ద్వారా నువ్వు వర్క్ చేస్తున్నావు ఎట్లా తెలుస్తుందంటే నీకు హృదయం నుంచి వినిపిస్తుంది. నువ్వు ఇది చెయ్యి, ఇది చేయొద్దు అన్నది హృదయం నుంచి వినిపిస్తుంది. మనసు నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ మనసు అనేది ఈ పైన ఈ నుదుటి భాగంలో చుట్టూ, ఈ బ్రెయిన్ చుట్టూ మన మనసు అనే పదార్థం యాక్టివేషన్లోకి ఉండడం వల్ల అక్కడ వినబడుతుంది. బుద్ధి అనేది హృదయం ద్వారా వినిపించడం జరుగుతుంది. అట్లా బుద్ధి ద్వారా మాట్లాడుతున్నామా, మనసు ద్వారా మాట్లాడుతున్నామా, మనం ఎరుకతో విని మాట్లాడాలి. మరి 4వది అంతఃకరణం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4వ టాపిక్. ఓకేనా? 4వ దాని గురించి మాట్లాడుకుందాం. టైం ఉందా? ఉంది మేడం. సో చెప్పండి, మీరు అంతఃకరణ గురించి కూడా మీరు కంటిన్యూ చేయండి మేడం. అదే అంతఃకరణంలో 4 భాగాలుగా ఉన్నాయన్న. అదే మనసు మనకి 4 రకాలుగా మనకు విభజన జరిగింది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 3 గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ది అహంకారం. అహంకారం అంటే ఈ కనబడే దేహమే నేను, ఈ దేహం గురించే మాట్లాడడము, చెప్పడము అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కనబడే దేహము మనసు ద్వారా వర్క్ చేయడము అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఉపాధిగా పనిచేస్తుంటాయి. జ్ఞానేంద్రియాలు బేస్ చేసుకొని మనసు వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వర్క్ చేయడం వల్ల నేనే ఈ దేహము అనుకోవడము, ఈ దేహములో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు అనుకోండి, కర్మేంద్రియాలు అనుకోండి, మళ్ళీ లేకుంటే అహము, దాన్ని ఏమంటారు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, హర్షట్ వర్గాలు కూడా ప్రకోపిస్తూ ఉంటాయి. మన దేహంలో 96 తత్వాలతో కూడుకుంది ఈ దేహం. 96 తత్వాల్లో ఏదైనా ప్రకోపించవచ్చు. శరీరమే నేను అనుకున్నప్పుడు ఇంకా విచక్షణ జ్ఞానము, బుద్ధి అనే విచక్షణ జ్ఞానం లేనప్పుడు భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క జ్ఞానానికి, భగవంతుని యొక్క ఆత్మ జ్ఞానానికి మనం కనెక్ట్ కానంత వరకు ఈ 96 తత్వాలతోనే కొట్టుమిట్టాడుతూనే ఉంటాము. మళ్ళీ హర్షట్ వర్గాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రకోపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కామము, ఒకసారి క్రోధము, కోపంతో ఊగిపోతుంటారు, దుఃఖంతో బాధపడిపోతుంటారు, అశాంతితో టెన్షన్ పడిపోతుంటారు. వాళ్ళు అనుకునే జరగనప్పుడు ఇవన్నీ ప్రకోపిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు వస్తుందో తెలియదు, దేనికి వస్తుందో తెలియదు. దేహం గురించి పరిపూర్ణ జ్ఞానము లేనందువలన, మైండ్ గురించి, మనసు గురించి పరిపూర్ణ జ్ఞానం తెలవనందువలన, బుద్ధి గురించి విచక్షణ జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానం తెలవనందువలన, అహము, నేను, నాది, నేను, ఈ దేహమే నేను అనుకోవడం ద్వారా, ఈ అన్నిటి ద్వారా మనం అతలాకుతలమవుతూ విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల చాలామంది దీన్ని తట్టుకోలేక నేను ఉండడం వేస్ట్, ఈ దేహాన్ని వదిలేయడమే కరెక్ట్, ఈ దేహం నుంచి నిష్క్రమించాలి అని చాలామంది సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు. సూసైడ్ చేసుకోవడానికి కారణము ఈ 4 తత్వాల అంతఃకరణాలు ప్రకోపించినప్పుడు. అదే ఎప్పుడైతే మనం ధ్యానం తెలుసుకుంటామో, ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకుంటాము, ఆత్మజ్ఞానం మన నిక్షిప్తం అవడం ద్వారా అన్నిటినీ మనము సాల్వ్ చేసుకోగలుగుతాం. ఎదుటి వాళ్ళు మాట్లాడే విషయాలని అర్థం చేసుకోగలుగుతాం. ఎదుటి వాళ్ళ విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు బుద్ధితో మాట్లాడుతున్నారా, మనసుతో మాట్లాడుతున్నారా? పాపం వాళ్ళు మనసుతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మనసుతోనే మాట్లాడుతున్నారు, బుద్ధి అనేది వాళ్ళకి తెలియదు. మన భగవంతుని యొక్క జ్ఞానము, ఆత్మజ్ఞానం నాలో ఉంది, నిక్షిప్తమై ఉంది, ఈ ప్రాణశక్తిలో ఉంది అనేది వాళ్ళకి తెలియదు. కనుక ఎదుటి వాళ్ళు ఇష్టానికి తిట్టేస్తుంటారు, కోపపడుతుంటారు, మన మీద అర్చేస్తూ ఉంటారు.
ఈ ధ్యానం తెలుసుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు మనం తెలుసుకుంటాం, ఓకే పాపం వాళ్ళు మనసుతో మాట్లాడుతున్నారు, విచక్షణ జ్ఞానం లేదని అర్థం చేసుకుంటారు, దాన్ని లోపలికి తీసుకోరు, బాధపడరు. అది విచక్షణ జ్ఞానము. వండర్ఫుల్ మ్యామ్, నిజంగా చాలా చక్కగా చెప్పారు. అంటే ఎప్పుడైతే మనం అవతల వాళ్ళని గమనించడం వలన వాళ్ళు దేంతో మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నప్పుడు మనం అది తీసుకోము, లోపలికి బాధపడము. ముందు మనము స్థితప్రజ్ఞతతో ఉంటామన్నమాట, లోపలికి రాదు కాబట్టి మనము డిస్టర్బ్ అవ్వము, తిరిగి వాళ్ళని రివర్స్లో ఒక మాట అనే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో చివరిగా మేడం, ఈ మనసు బుద్ధి రెండు సరి అయిన మార్గంలో ఉపయోగిస్తూ ఒక మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని మీరు చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు మన మానవులు అన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో, భౌతిక జీవితంలో అందరూ అన్నీ సంపాదించుకోవాలి, ధనం సంపాదించుకోవాలి, మంచి విద్య, మంచి సంసారము, భర్త, పిల్లలు, మన కుటుంబం అందరూ కోరుకునేది ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అది నెరవేరాలంటే తప్పనిసరిగా ధ్యానం ఒక్కటే మార్గం. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానించి ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళన్నా ప్రతి ఒక్కరు విధిగా ధ్యానం చేయాలి. అది ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అంతే. 20 years వాళ్ళు 20 minutes, 10 years ఏజ్ ఉన్న వాళ్ళు 10 minutes, అంటే 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 10 నిమిషాలు. అది పెద్ద కష్టమేం కాదు. 24 గంటలు 24 hours మనకి. ఆ 24 hoursలో ఒక్క 10 నిమిషాలు మనం ధ్యానం చేయలేమా? ఒక్క 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెడితే మన మనసు మన ఆధీనంలోకి వస్తుంది. మైండ్ మేనేజ్మెంట్ మనకు తెలుస్తుంది, బుద్ధి మేనేజ్మెంట్ మనకు తెలుస్తుంది, మన దేహం గురించి మనకు తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం. అసలు దేనికైనా మూలం వచ్చేసి ధ్యానం. ఏ వయసు వాళ్ళైనా వాళ్ళ వయసు ఎంతో అన్ని నిమిషాలు చేసుకోవచ్చు. సో మన కోసం మనం ధ్యానం చేసుకోవడం వలన మన బుద్ధిని, మన మనసుని సరి అయిన దారిలో నడిపిస్తూ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ప్రాపంచికంగా చక్కగా అందరితో కలిసి ఉండడానికి కూడా ఈ ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి దేహము 96 తత్వాలు. ఆ 96 తత్వాల్లో మరి అంతఃకరణాలు. ఆ అంతఃకరణాల్లో ఈరోజు మనం తెలుసుకున్న అంశం వచ్చేసి మనసు, బుద్ధి. సో ఏదైనా మన దగ్గర మనకు అన్నీ ఉంటాయి, కానీ దాన్ని ఒక ప్రాపర్ వేలో ఉపయోగించుకుంటే మనం ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల ఎలా ఉంటుంది, ఒక ప్రాపర్ వేలో మనం వాటిని ఉపయోగించుకోకపోతే పతనం ఎలా ఉంటుంది అనేది ఎంతో అద్భుతంగా మేడం ఉదాహరణలతో సహా చక్కగా తెలియజేశారు. సో మరి రేపు సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.